హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ ప్లాన్ వచ్చేసి అందరూ నుమాయిష్ ఎగ్జిబిషన్ పోతుంటే నేను మాత్రం మా ఇంటి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్కి వెళ్తున్నా అనమాట. లిటరల్గా అంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఎవ్రీ సమ్మర్లో అయితే ఎగ్జిబిషన్ వస్తుంది. కాకపోతే రీసెంట్ టైమ్స్ నుంచి ఒక 5-6 ఇయర్స్ నుంచి వింటర్లో కూడా పెడుతున్నారు ఎగ్జిబిషన్. సో ఆ ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, దానికి వెళ్ళాలి వెళ్ళాలి అని. మంచిగా ఇట్లా లైట్స్ కనిపిస్తూ ఉంటాయి, జెయింట్ వీల్ కనిపిస్తూ ఉంటే. నేనైతే జనరల్గా ఈ జెయింట్ వీల్ అవి ఏం ఎక్కను అనమాట. ఐఎమ్ ఓన్లీ ఏంటిదని బ్రేక్ డాన్స్ ఒకటి ఉంటుంది కదా, అదొక్కటి ఎక్కుతా. సో ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి మెయిన్ పర్పస్ వచ్చేసి షాపింగ్ అనమాట. షాపింగ్ చేయడానికి వెళ్తా, మెయిన్గా క్లిప్స్ షాపింగ్ చేయడానికి. చూడాలి అసలు ఈసారి ఎన్ని క్లిప్స్ దొరుకుతాయి ఏంటో అని చెప్పి. అయితే ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ అయితే ఎంట్రన్స్ ఏదో ఒక థీమ్ తోటి పెడతారు. ఈసారి అయితే సింగపూర్ ఎయిర్లైన్స్ అని ఒక ఏరోప్లేన్ థీమ్ లో పెట్టినారు అనమాట. నేను చిన్న ఉన్నప్పుడు అయితే ఇట్లా తాజ్ మహల్ థీమ్ అని, చార్మినార్ థీమ్ అని పెడుతుండే. అసలు ఏం థీమ్ పెట్టినరు అని కూడా ఒక ఎక్సైట్మెంట్ తోటి ఉంటుండే అనమాట. అండ్ లోపలికి వచ్చినాక చూడండి, ఈవెన్ ఎయిర్ హోస్టెస్ ని కూడా పెట్టినారు. ఇంకా ఎంట్రన్స్ లోనే చాలా అట్రాక్టివ్ గా యానిమల్స్ అయితే పెట్టినారు. అవి మంచిగా ఇట్లా మూవ్ అవుతుంటే చిన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. అండ్ ఈ ఎలిఫెంట్ వచ్చేసి చాలా రియలిస్టిక్ గా ఉండే అనమాట. దాని తర్వాత చింపాంజీ ఒకటైతే కొంచెం బెటర్ ఉంది, మిగతా అన్ని బొమ్మల్లాగా అర్థమవుతున్నాయి కానీ ఇటు అయితే చాలా బాగుండే. అండ్ ఇంకా థీమ్ లోపలికి వచ్చేసరికి మోగ్లీకా జంగల్ అని పెట్టిండ్రు అనమాట. అండ్ లోపలికి రాగానే ఒక వాటర్ ఫాల్స్ లాగా, దాని పేరు వచ్చేసి నయాగరా వాటర్ ఫాల్స్ అంట. అసలు క్రేజీ, ఇట్లా ఎప్పుడు పెట్టలేదు ఇన్ని గానం థీమ్స్. అండ్ ఆ వాటర్ ఫాల్స్ పక్కనే క్రొకడైల్ ని కూడా పెట్టినరు. అండ్ అది కూడా తోక ఇంకా మూతి ఊపుతున్నది, అట్లా పెట్టినరు. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత అయితే ఇంకా మంచిగా లోపల కూడా చాలా స్టాల్స్, ఇంకా చాలా ఎక్కువ పెట్టినరేమో అని అనుకున్నాం కానీ ఎక్కువ స్టాల్స్ లేకుండే. కాకపోతే ఫస్ట్ వచ్చేసి ఇది ఫుడ్ స్టాల్ లాగా పెట్టినరు. లైక్ అప్పాలు, పెరుగు మిర్చి, ఇంకా కొన్ని చాక్లెట్స్, ఇంకా ఈ పల్లీలు అనుకుంటా. అండ్ చాక్లెట్స్ అవన్నీ వచ్చేసి మొత్తం ఏదో బ్రాండ్స్ అన్నమాట. అంటే చూడడానికి ఒరిజినల్ బ్రాండ్ లా ఉంటది కానీ పేరు వేరు ఉంటది కదా, అట్లా పెట్టినరు అనమాట. ఇంకా దాని తర్వాత అయితే క్లిప్ల సెక్షన్ కి అయితే వెళ్ళినాం. యాక్చువల్ గా మెయిన్ గా పోయిందే దీనికోసం అని చెప్పొచ్చు. ఇంకా ఏదైనా కొత్తగా వచ్చిందంటే 100% నా దగ్గర ఆ డిజైన్ లేదు అంటే తీసేసుకుంటా అన్నమాట. కాకపోతే అసలు నా దగ్గర ఉన్నాయే చాలా వరకు అక్కడనే ఉండే అన్నమాట. అసలు ఎవ్రీ టైం పోయినప్పుడల్లా 500 వర్త్ ఆఫ్ క్లిప్పులు కొనుక్కుంటుండే, అంత గానం కొనుక్కుంటుండే అనమాట. నాకు ఎందుకు క్లిప్స్ అంటే ఫుల్ ఇష్టము. అట్లాంటిది ఈసారి అయితే ఒక్క క్లిప్ కొన్నా అంతే. అది కూడా ఓకే బాగుంది. ఇంకా మిగతాయి అన్నీ వచ్చేసి నా దగ్గర ఉన్నాయే ఉన్నాయి, అండ్ క్వాలిటీ బాగాలేకుండా అట్లా ఉన్నాయి అనమాట. అండ్ చాలా రైడ్స్ అయితే ఉన్నాయి, అన్ని చిన్నపిల్లల కోసమే. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ఇవి ఎక్కలేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఓన్లీ బ్రేక్ డాన్స్ ఎక్కినట్టే గుర్తున్నది. ఒక్కసారి ఏమో ఆ కొలంబస్ ఎక్కినా, నేను మమ్మీ ఎక్కినాం, ఇద్దరికి భయమే. అసలు మా అరుపులు వామ్మో నాకు ఇంకా గుర్తున్నాయి అనమాట. అతన్ని ఎవరైతే నడిపిస్తున్నారో వాడిని ఎంత తిట్టినాం అంటే ఆపండి ఆపండి అని. అయినా కానీ వాళ్ళు ఆపరు కదా మన ఒక్కళ్ళ కోసం, చాలా మంది కూడా ఉంటారు కదా. ఆపనే ఆపలేదు. అమ్మా ఇంకో లైఫ్ లో ఎప్పుడు ఎక్కద్దు అని అనుకున్నా. ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు ఎక్కలేదు అనమాట ఇవన్నీ. ఒక్కసారి జైంట్ వీల్ ఒక 2 years బ్యాక్ అయితే ఎక్కిన, దాని ఫోటోలు ఉంటాయి. నా భయంకరమైన ఫేస్, ఆ ఎక్స్ప్రెషన్స్, ఓ మై గాడ్ నాకు అప్పుడు కూడా ఫుల్ భయం వేసింది అనమాట. సో నేను అవేం ఎక్కలేదు, జస్ట్ చూసిన. అవి చూస్తేనే నాకు కడుపులో ఎట్లెట్లనో అవుతుండే. ఇంకా దాని తర్వాత ఎగ్జిబిషన్ అంటే ఇంకా నాస్టాల్జియా ఏంటంటే ఈ పాపడు. ఎగ్జిబిషన్ పోయినామా, బ్రేక్ డాన్స్ ఎక్కినామా, పాపడ్ తినేసి వచ్చినామా, ఇట్లనే ఉంటుండే నేనైతే చిన్న ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడు కూడా యాక్చువల్ గా బ్రేక్ డాన్స్ ఎక్కుదాం అనుకున్నా గానీ నాకెవరు తోడు లేరు, నేను ఒక్కదాన్నే ఎక్కాలి అంటే అవ్వదు అని చెప్పేసి ఎక్కలేదు. ఎగ్జిబిషన్ పోయి పాపడ్ తినేసి వచ్చిన అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఇట్లా ఎగ్జిబిషన్ లో రింగ్స్ వేస్తే మనకి కొన్ని గిఫ్ట్స్ వస్తాయి, అట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి లే కదా. కొన్ని బెలూన్స్ పలగొట్టడము, షూటింగ్ అని. ఇంకొకటి వచ్చేసి ఇట్లా బాల్స్ వేయాలి. ఆ బాల్స్ ఏ నెంబర్ లో పడతాయో ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసేసి ఆ నెంబర్ కి ఉన్న గిఫ్ట్ అయితే మనకు వస్తుంది కదా. అది లాస్ట్ టైం నేను ఆడిన. జనరల్ గా ఆ గేమ్ ఆడడానికి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అబ్బా నేను 60 రూపీస్ పెట్టేసుకొని మిక్సీ గ్రైండర్ అని ఇంకేమేమో ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్దవి చూసుకుంటా ఏం చేసినా అనమాట వేయడానికి. తీరా నేను వేసిన బాల్స్ అన్నిటినీ కౌంట్ చేస్తే నాకేమొచ్చిందో తెలుసా, బాసన్లు తోమే పీస్ ఉంటది చూడండి, అది వచ్చింది నాకు.
అసలు ఎంత వరస్ట్ గిఫ్ట్ ఎవర్ అన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకా దాని తర్వాత అది ఆడే ధైర్యం నేను చెయ్యలేదు. అండ్ ఇక్కడొచ్చేసి ఈ రైడ్ ఓన్లీ ఒక్క ఆమెనే ఉన్నది. ఆ ఒక్క ఆమె కోసం ఆ రైడ్ పైదాకా తీసుకెళ్ళేసి వచ్చిండనమాట. ఇంకా అక్కడి నుంచి వస్తుంటే ఈ వాటర్ బాల్స్ కనిపించినాయి. అసలు చిన్నగున్నప్పుడైతే కొనుక్కొచ్చుకోవాలి, వాటర్‌లో ఎయ్యాలి, అయిపోయి వాటిని టప టప ఇట్లా పగలగొట్టాలి. ఇట్లనే ఆడుకుంటుండే. చాలా గుర్తొచ్చినాయి అట్లాంటి రోజులైతే. అందుకే ఇంకొక ప్యాకెట్ అయితే తీసేసుకున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి ఇది మ్యాండేటరీ అన్నమాట. ఎగ్జిబిషన్ పోతే ఒక్కటన్నా టేస్టింగ్ టెస్ట్ అయితే చేయాల్సిందే. అండ్ ఇక్కడొచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉన్నాయి. అందులో ఒకటొచ్చేసి అంజీర్ హల్వా అని ఉన్నది. సో, ఒకసారి టేస్ట్ చేద్దాము. అంజీర్ ఫ్లేవర్ తెలుస్తదా లేదా అని అయితే టేస్టింగ్ టెస్ట్ కోసం కొంచెం ఇయ్యమని చెప్తే ఇచ్చినాడు. అది అసలు హల్వా స్వీట్ అంటే షుగర్ ఫ్లేవర్ తప్ప ఇంకేది నాకు అనిపియట్లేదన్నమాట దాంట్లో. అస్సలు బాలేకుండే. ఇంక అక్కడి నుంచేసి ఎళ్ళిపోయి అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి తెలుసా? ఇట్లా మమ్మీ వాళ్ళతోటి ఎగ్జిబిషన్ వస్తే గిన్నెలు. ఆ గిన్నెల షాప్‌లో ఎంత సేపు టైం పెడుతుండేనో నాకేమో ఎప్పుడెప్పుడు బయటికి పోదామా? ఎప్పుడెప్పుడు ఇట్లాంటి క్లిప్స్ అట్లాంటివి చూద్దామా? నెయిల్ పాలిష్‌లు అట్లాంటివి చూద్దామా అని ఉంటే, మా మమ్మీ వాళ్ళేమో ఈ సెక్షన్‌లోకొచ్చి గంట సేపు ఇందులోనే ఉంటారు. మిగతా దాంట్లో ఇంక ఫాస్ట్ ఎళ్ళిపోతారనమాట. చిన్నగున్నప్పుడు నాకు ఫుల్ కోపం వస్తుండే అట్లా చేస్తే. కానీ ఇప్పుడొచ్చేసి నాకు ఇవే ఎక్సైట్ చేస్తున్నాయి మిగతాయి అన్నిటికంటే. అప్పుడు అనిపించింది లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది అని చెప్పి. అసలు ఏ షాప్‌లో కూడా ఏం చూసినా అని ఎక్సైట్ అవ్వలేదు గానీ, ఇక్కడేమో ఈ క్యూట్ కప్స్, చిన్న చిన్న చెంబులు, ఆ పావులాటలో ఉండే ఐటెమ్స్ ఉంటాయి కదా! అట్లాంటివి జూసి నేను ఫుల్ ఎక్సైట్ అయినా అనమాట. అబ్బా! ఎంత క్యూట్ ఉంది అని జెప్పి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నాం ఏదైనా పనికొచ్చేదేమైనా దొరుకుతదా? ఈ మధ్య నేను బాగా కుకింగ్ చేస్తున్నా గాబట్టి దానికేదైనా యూజ్ అయితదా అని జెప్పేసి. అండ్ ఇక్కడొచ్చేసి ఈ నెయ్యి గిన్నె జూసినాము. యాక్చువల్‌గా నాకు చాలా నీడెడ్ అనమాట ఈ నెయ్యి గిన్నె అనేది. అండ్ చాలా క్యూట్‌గా ఉన్నది. కాకపోతే బయట గూడా దొరుకుతాయి గదా! ఇంకా మంచి క్వాలిటీవి అని జెప్పేసి అయితే తీసుకోలేదు. ఇంకా చూస్తున్నాం ఏమేమున్నాయా అని జెప్పేసి అప్పుడే నాకు ఇది గనిపిచ్చింది. కింద పాదాలు డ్రై స్కిన్ అంటే నా దగ్గర వేరే టైప్ ఉంది గానీ ఇది బావుంది. నేనింకా ఎవరితోటి ఇట్లా కొట్టడానికేమో అనుకున్నా ఇట్లా. అవి కూడా అమ్ముతుర్రా ఈడ? చేతులు సరిపోతలే. అయ్యో మంచిగుంది గదా! ఇగో ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టొచ్చు. ఎంతుంది? చెంపకేసి పెట్టుడు పెట్టాలి. కట్టు అది. దాని తర్వాత ఈ కప్స్ అయితే జూషినా. ఇట్లా చాక్లెట్ మూస్ లేకపోతే ఇట్లాంటివి చేసుకోవచ్చు అని జెప్పేసి తీసేసుకున్నా అనమాట. ఇవి 2 తీసుకున్నా. ఇంకొకటి 2 కొంచెం ఇట్లా టీ పోసుకునే కప్స్ ఉంటాయి గదా! అవి తీసుకున్నా. ఇంకా అవన్నీ తీసేసుకొనైతే ఇంటికి రిటర్న్ అయిపోయినామనమాట. ఇంగ ఇంటికెళ్ళిన తర్వాత ఐ విల్ షో యూ ఏం తీసుకున్నా అని జెప్పేసేసి. అసలైతే ఎవ్రీ టైమ్ చాలా కొంటుండే. ఏంటో ఈసారేమో కొనడానికి ఎళ్తే ఎక్కువ కొనుక్కొని రాలేదు. ఎగ్జిబిషన్‌లో నేనేమేమి తీసుకున్నా అని ఇక్కడ జూపిస్తా. ఫస్ట్ వచ్చేసి ఈ 4 గ్లాసెస్ తీసుకున్నా. ఇదొచ్చేసి ఇట్లా ఉంది ప్లెయిన్‌గా. ఇవి 2 వచ్చేసి ఏదైనా ఇట్లా చాక్లెట్ మూస్ అన్నా, ఏదైనా డెజర్ట్స్ చేయడానికి మంచిగా ప్రెజెంట్ చేయడానికి బావుంటది గదా! అని క్యూట్ చిట్టివి తీసుకున్నా. అండ్ ఇవి తినే పోర్షన్ సైజ్‌లో గూడా ఉన్నాయి. అంటే ఇంతే తింటే బెటర్ ఉంటది. కొంచెం పెద్దగున్నా గానీ కొంచెం ఎక్కువ అయినట్టు ఉంటది గాబట్టి ఈ క్యూట్ లిటిల్‌వయితే తీసుకున్నా. ఈచ్ వచ్చేసి 15 రూపీస్ అనమాట. ఈ 4 గూడా ఈచ్ 15 రూపీసే. దాని తర్వాత వచ్చేసి ఈ టీ కప్స్ తీసుకున్నా. టీ కప్స్‌లా ఉన్నాయి గానీ ఇది గూడా నాకు డెజర్ట్స్ కోసమే అని జెప్పి తీసేసుకున్నా అనమాట. దాని తర్వాత ద లీస్ట్ ఎవర్ పొట్లం టు బై ఇన్ ఎగ్జిబిషన్ అంటే ఇదే. అసలు ఇంత కొన్ని అయితే నేనెప్పుడు కొనలేదు ఎగ్జిబిషన్ బోయి. ఫస్ట్ ఒక క్లిప్ వచ్చేసి ఇది. నా దగ్గర ఇట్లాంటి టైప్ లేదని తీసుకున్నా. అండ్ క్వాలిటీ చాలా బావుంది. జస్ట్ 20 రూపీస్‌కే వచ్చిందనమాట నాకు. ఇదొకటి తీసుకున్నా. అండ్ ఎగ్జిబిషన్ పోతే ఒక్కటన్నా నెయిల్ పాలిష్ కొనుక్కొచ్చుకుంటా. ఏంటో నేను పెట్టుకోను గానీ ఇంతే ఇగో తెచ్చుకున్నా గదా! పెట్టుకున్నా. కాకపోతే తెచ్చుకున్న రోజే అన్నమాట ఈ సంబరం. మళ్ళా పెట్టుకునే అంత ఓపిక, ఇంట్రెస్ట్, టైము ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఈ ఎన్ని కొన్నా గానీ పోతాయి. మళ్ళా కొంటా, మళ్ళా పోతాయి. ఏంటో నేను కొనుడు, ఈ పోవుడు. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ అన్నిట్లో నాకు చాలా ఇష్టమైంది నేను లాస్ట్‌కి జూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇవి వాటర్ బాల్స్ అంటే వాటర్‌లో ఏస్తే ఇట్లా ఉబ్బుతాయి గదా! ఇదొకటి తీసుకున్నా. ఇది జస్ట్ 10 రూపీస్ అన్నాడు. అందుకే తీసేసుకున్నా అనమాట. అండ్ మొత్తం దాంట్లో దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్ అనమాట. అండ్ ఇది కాస్ట్‌లీ. కాస్ట్‌లీ అంటే ఇవన్నిటితో పోల్చుకుంటే కాస్ట్‌లీ. ఇది ఒక
బ్రేస్లెట్ అనమాట. జనరల్‌గా నాకు ఇది సిల్వర్‌ది ఉంటది. నేను ఇది లెఫ్ట్ హ్యాండ్‌కి ఏసుకుంటా. ఎప్పుడన్నా ఏసుకోవడానికి ఇట్లా బ్రేస్లెట్ అట్లాంటివి నా దగ్గర లేదు అని జెప్పేసి ఇది తీసుకున్నా. అండ్ ఫుల్ బావుంది. అంటే క్వాలిటీ ఓకే. ఇంక వాటర్‌లో తడిస్తే అయితే పోతది నాకైతే తెలిసి. కాకపోతే రూ. 100 అనమాట ఇది. రూ. 100 గదా అని జెప్పేసి తీసేసుకున్నా. నాకు అయితే ఇక్కడ ఇవి గల్ అనుకుంటూ వస్తున్నాయి. నాకివి నచ్చట్లేదనమాట. ఇది తీసేస్తా ఇప్పుడు. సో, ఇదొచ్చేసి ఇట్లా ఉంది. మంచిగుంది నా హ్యాండ్‌కి. ఐ లవ్ బ్రేస్లెట్స్ అండ్ బ్యాంగిల్స్. ఇట్లాంటి సింగిల్ బ్యాంగిల్స్ అట్లా నాకు ఫుల్ ఇష్టం అనమాట ఏసుకోవడానికి. అందుకే తీసుకున్నా. బావుంది గదా! అంతే అన్నమాట. ఇన్నే జస్ట్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6 ఐటెమ్సే నేను తీసుకున్నానన్నమాట. ఓకే మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్ బాయ్.